అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మస్తు సంబరాలు చేసిరు తెలుసా? ఎందుకా బోలే బాబా అందరివాడు కాంగ్రెస్ పార్టీల సీనియర్ లీడర్ అంబర్పేట హనుమంతన్నకు పదవి వచ్చింది. అదా ముచ్చట. ఇంత ఎండలో కూడా ధూమ్ ధామ్ చేసిండ్రు కదా గాంధీ భవన్ లా. గాంధీ భవన్ అనే కాదు, 2 రాష్ట్రాలలో ఉన్న హనుమంతన్న ఫ్యాన్స్ పండుగ చేసారు అనుకోరాదు రే. కానీ హనుమంతన్నకు ఇంకెంత పెద్ద పదవి రావాల్సి ఉండేనేమోరా. అరే ఇదేమైనా తక్కువ పదవి అనుకుంటున్నావా? పెద్ద పదవే. అగజూడు మనల సంబరాలు ఎట్లున్నాయో. అందరివాడు హనుమంతన్నను ప్రభుత్వం సలహాదారుగా పెట్టిందని దిల్దార్గా సంబరాలు చేసిర్రు పట్నంలా. స్వీట్లు తినిపించి శాల్వాలు కప్పి హనుమంతన్నను మొగులు మీదకెత్తారు. తెలంగాణలో చేయి గుర్తు పవర్లున్నా లేకున్నా పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు షెయిడ్స్ పెట్టకుంటున్నాడు హనుమంతన్న. పార్టీ పవర్లకు వచ్చినాక రాజ్యసభ సీటు కోసం గట్టిగానే దానిలాడిండు గాని హైకమాండ్ మినిస్టర్ ర్యాంక్ ఉన్న ప్రభుత్వ సలహాదారు పోస్ట్ ఇచ్చి గౌరవించింది. జీవితాంతం పొడుగు బలైన వర్గాలకు ఇవ్వడానికి నేను సిద్ధమున్నా. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నా ఆలోచన కూడా అదే. మా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫస్ట్ ఇదే అడుగుతా, నాకు పదవులు లేకపోయినా ప్రజల పక్షాన ఉంటానని మీడియా మిత్రులను కోరుతున్నా. ఊకవే హనుమంతన్న, ఊకో నీ కష్టాన్ని పార్టీ గుర్తించింది. ఒక్క పార్టీనే నమ్ముకొని ఉన్నందుకు కాంగ్రెస్ 3 మట్ల రాజ్యసభకు పంపింది. ఇప్పుడు ఇంకింత గౌరవాన్ని ఇచ్చింది. అట్లనే డీజీపీగా రిటైర్ అయిన శివధర్ రెడ్డి సార్ను హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ గా 3 ఏళ్ల పాటు ఉండాలని జీవో ఇచ్చింది. కానీ పదవిలున్నా లేకున్నా ఏమాత్రం డాబు దర్భం చూపెట్టని బోలా శంకరుడైన హనుమంతన్నకు పదవి వచ్చిందని చాలా మంది సంబరపడ్డారు. వీళ్ళన్న దోస్తులు వారం రోజుల సంది ఒక్కలు కూడా ఫోన్ చేస్తలేరు. ఎందుకు చేస్తారు? చేస్తే బండేసుకురా నన్ను ఆఫీస్ కాడ దించు అంటున్నావట కదా. ఏ ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం సాయం చేయలేరా అరాళ్ళు? నీకు సాయం చేసి వాళ్ళని కష్టాల పాలు అమ్మంటావా? మహా అయితే 10 కిలోమీటర్లు పొద్దుగాల దించి మళ్ళీ వార్తలు అయిపోగానే పికప్ చేసుకోమని చెప్తే అందరి ఫోన్లు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటున్నాయి. చెప్పుడు కాదు, ఈ పెట్రోల్ డీజిల్ కరువుకు నిజంగానే కవరేజ్ లేని ఏరియాకి పోయిండ్రేమో. మీలాంటి దోస్తులు 10 మంది ఉంటే ఏం లాభం? ఇట్లాంటి దోస్తులు ఒక్కలున్న చాలు. ఎవలబ్బో అంత గొప్ప దోస్తులు? చదివింపులు రండి బాబు రండి, పిల్లగానికి కానుకలు ఇయ్యుర్రి. హబ్బా గిఫ్ట్ పెద్దగానే ఉన్నది, ఏం కావచ్చు? అబ్బా వాటిని ఐడియా సర్జీ. లీటర్ పెట్రోలు లీటర్ డీజిల్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇక్కడ. ఇప్పుడున్న సిచ్యువేషన్లా 10,000 చీర పెట్టినా ఇంత ఆనందం రాదు గానుల్లా. అందుకే అంటారు ఆపదల ఆదుకునేటోళ్ళే స్నేహితులు అంటారనేటిది. అయితే అసలు ముచ్చట వేరే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరాయగూడెం పేరంటంలో జరిగిన ఈ పెళ్లి దావత్లా కేటీఆర్ అభిమానులు చేసిన వెరైటీ నిరసన అన్నట్టు ఇది. కేంద్రం ఇంధనం ధరలు పెంచితే ఇవి కూడా బంగారంతో సమానం అవుతాయని ఇట్లా కారు పాటల తరపున నిరసన తెలిపిర్రన్నట్టు. నిరసన చేస్తే వేసిర్రు గాని పిల్లగానికి 2 లీటర్ల పెట్రోల్ లాభం. జాగ్రత్తగా వాడుకుర్రి, అసలే కొత్త సంసారం. షికార్లు కొట్టి ఖర్చు చేసుకుని అటెంకా పెట్రోల్ కు తిప్పలు వాడకుర్రి. మేడం సార్ మేడం అంతే అని అంటున్నారు. నన్నా అంటే అనని అనుకుంటున్నావా ఎట్లా? అంటారు గాని ఎందుకు అనరు? నా ముచ్చట ఎవరికి కావాలి గాని ఒక తెలుగుదేశం లీడర్ చేసిన పనికి 2 రాష్ట్రాల పబ్లిక్కే కాదు యావత్ లోకమే మెచ్చుకుంటుంది. ఏం చేసింది చూద్దాం. ఎందుకో గాని ఈ లోకం మీద ఎవ్వరు తక్కువ కాదు ఎక్కువ కాదు. అయినా ట్రాన్స్జెండర్లు అంటే ఎక్కడ లేని చిన్న చూపు చూస్తుంటారు కొందరు. అయితే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఏకంగా ట్రాన్స్జెండర్ ను పిఏగా పెట్టుకుని 4గురికి ఆదర్శంగా నిలిచింది. మొన్నట్లా ఇండ్ల కోసం దరఖాస్తు ఇద్దామని ట్రాన్స్జెండర్లు అందరు కలిసి వచ్చిండ్రట. ఈ వర్షిణి అనే ఈ అక్కను మందలిస్తే ఈమె పెద్ద పెద్ద చదువులు చదువుకున్నదని తెలిసింది. మరి ఎందుకు ఇట్లా రోడ్ల మీద యాచన చేస్తున్నారని అంటే మాకు ఎవ్వరు కొలువు ఇస్తలేరు మేడం అని అన్నదట. ఎంబటే నేనిస్తా అని ఇచ్చింది. చూసి మంచి సమాజంలో మనం చదువుకుంటే లేదంటే పని చేయడానికి రెడీగా ఉంటే మనకి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ వస్తుంది అని తనను చూసి ఇంకొంతమంది రావడం, ఇలాగా ఒక సామాజిక మార్పు కోసం ఒక చిన్న ప్రయత్నం అంతే అండి. ఒకప్పుడు చిన్న చూపు చూసినోళ్లే ఇప్పుడు మేడం మేడం అని వర్షిణి అక్క అని ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారట. నిజంగా ఒక ట్రాన్స్జెండర్ని నేటికి నాడుకి మరి భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటామేమో అన్నటువంటి ఒక భయం, ఆ అనుమానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలి. నా అలాగా చదువుకొని వెనకబడిపోయిన ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఒక అవకాశం ఇవ్వాలన్నటువంటి మేడం గారి ఆలోచన ఇదెంతో అననీయమైనటువంటిదని చెప్పి నేను చెప్పగలను. ఎమ్మెల్యే పేరు నిలబెట్టాలి అక్కో.
అట్లనే చదువుకున్న ట్రాన్స్జెండర్లందరికీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తదట మాధవి మేడం. ప్రతి ఆఫీస్లో ట్రాన్స్జెండర్లకు కూడా ఇన్ని ఉద్యోగాలని సీట్లని పెడితే బాగుంటదని అంటున్నారు ట్రాన్స్జెండర్లు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, దిల్దారు చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము. బుజ్జమ్మ, నువ్వు వాడుతున్న పాట ఏంది, తీసుకున్న సాహిత్యం ఏంది? మనకు అనుకూలంగా మార్చివాడినా తప్పారా? తప్పున్నారా? అప్పుడే నాకు ఫేర్వెల్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఓ షదా అని బాధ. మరి మామూలుగా కలిసిమెలిసి ఉన్న విడిపోవాల్సిన రోజు వస్తే ఎంత బాధ ఉంటుందో అని వాడినా. అదే ఆ విడిపోయే రోజు రావద్దు అంటున్నా. ఓష్ని పిల్ల, ముఖమంతా అట్లా ఎర్రగా వేసుకోకు. గీ ముచ్చట చూస్తే నీకు తెలుస్తే నేను ఎందుకు వాడినా అని. ఒక్క ఆఫీస్ లో పని చేసేటోళ్ళైనా ఒక్క శాఖలో పనిచేసేటోళ్ళకైనా కలిసి ఉన్నప్పుడు కలిసి పని చేసినప్పుడు చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. కానీ వెళ్ళిపోతున్నారంటే మాత్రం బాధ వేరే తీరులు ఉంటది. ఇగో బాన్స్వాడ కలెక్టరేట్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. సబ్ కలెక్టర్ కిరణ్మయి మేడం ట్రాన్స్ఫర్ అయ్యి సంగారెడ్డికి పడ్డది. ఇక మేడం కు వీడ్కోలు పార్టీ గీతీర్లు ఏర్పాటు చేసిర్రు. అంతసేపు మంచిగానే ఉన్నారు. ఇక ఏమనిపించిందో ఏమో గాని అక్కడి సిబ్బంది స్థానికులు కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నారు. అంతే, వాళ్ళ ప్రేమను చూసి కిరణ్మయి మేడం కూడా బోర్ నేడిచింది. అందుకే అంటారు, మనం ఏ పని చేసినా నలుగురు మెచ్చే తీర్లు ఉండాలి అని. లేకుంటే కొంతమంది పై ఆఫీసర్లు వెళ్లిపోతే పటాకులు కాల్చి పండుగ వేసి మిఠాయిలు పంచుకున్న వార్తలు ఏమీ ఇవ్వలేదు మనం. మొత్తానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి మేడం సేవలు తలుసుకొని కళ్ళనీళ్లు తుడుచుకొని మేడం కు టాటా బాయ్ బాయ్ చెప్పిర్రు. అవును బుజ్జి, వానాకాలం మొదటి వానాలు పడంగానే నువ్వు సెలవులు పెడతావట కదా. ఎవరు చెప్పిర్రు నీకు? ఇంకెవరు, మీ దోస్తే రాయలసీమకు రత్నాలు దేవులాడేందుకు పోతావట కదా. ఇప్పుడు నువ్వు కూడా అత్తా అంటవా ఏంది? నేను తెలుకపోను పో. నేనేం రాను గాని ఎన్ని వజ్రాలు ఎన్కేసినవేంది? అవును, దోశలకు దేరుకొచ్చి ఇగో ఈ నక్లెస్ వేయించుకున్నా. ఊకో, అది గిల్టదే కదా. మరి లేకపోతే రత్నాలకు పోగానే అయిపోద్దా? ఎంత అదృష్టం ఉండాలే. రత్నాలేమో గాని గీడెవలకు రాముల వారి విగ్రహమే దొరికిందట. ఎన్టీఆర్ జిల్లా రామన్నపేట అంటే రత్నాలు వజ్రాలు బంగారం దొరుకుతుందని పేరు కదా. ఇంతకు మునుపు బంగారు లక్ష్మీదేవి కూడా దొరికింది. ఇవాళ కృష్ణానదిలా షీపిర్లు అమ్ముకునేందుకొచ్చి ఎండకు చెమట పట్టిందని స్నానానికి దిగిర్రట. అక్కడ మిలమిల మెరుసుకుంటా ఇగో ఈ రాములవారి బొమ్మ చేతికి దాకిందట. విగ్రహాన్ని సుట్టు తిప్పి చూసి గుర్తుపట్టి ఎమ్మటే ఊరోళ్ళకి చెప్పి పోలీసులకు అప్పచెప్పిర్రు. మరి ఆ విగ్రహం బంగారుదా ఇంకేదైనా లోహమా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసోళ్ళు. రామన్నపేటలో రాముని విగ్రహం దొరికిందనే వరకు ఊరంతా తరలొచ్చి రుకాన్లో చూస్తందుకు. కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు ప్రయోజకుడైనప్పుడే గారా తల్లిదండ్రులకు అసలైన సంతోషం, ఆనందం. అడ్డమైన అలవాట్ల జోలికి పోకుండా మంచి చదువులు చదివితే ప్రయోజకులు ఎందుకు గారు? ఇప్పటి పురాణాలు చూస్తున్నావు కదా కొందరు ఎట్లున్నారో. అయ్యా వాళ్ళు చదువుకోరని ఎంత మొత్తుకున్నా ఎగిడిచిన భూతాలు ఎక్కడ తిరుగుతున్నారో. చిన్నప్పుడు నువ్వు గట్లనే ఉండినట్ట కదరా. ఎవరన్నారు నీతోటి? సిరమ్మ చెప్పిందే ఏంది? మా అమ్మ అయితే నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని చదివిపించేది, హోంవర్కులు చేపించేది. ఇయో గీళ్ళమ్మ అయితే ఏకంగా కొడుకుతోనే 10వ తరగతి పరీక్షలు రాసింది. పేదరికాన్ని జయించేది చదువు ఒక్కటే. పిల్లలకిచ్చే ఆస్తిల శాశ్వతమైనది చదువు ఒక్కటే. అంత విలువైంది చదువు అంటే. అందుకే గీళ్ళు చూడుండ్రి పరీక్షల పాస్ అయ్యే వరకు ఎగిరెట్లా గంతేస్తున్నారో. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇల్లది. అయితే చదువు మీదున్న పాయిరంతోటి ఈమెనైతే ఏకంగా కొడుకుతోని కలిసి 10వ తరగతి పరీక్షలు రాసేటట్టు చేసింది. ఇంట్లో పరిస్థితులు చక్కగలేక 6వ తరగతిలోనే చదువు బంధు పెట్టిందట తల్లి లక్ష్మి. కానీ పెండ్లయ్యి పిల్లలైనా చదువుల మీద మమకారం మాత్రం తగ్గలేదు. అందుకే కొడుకు విజయ్తోని కలిసి 10వ తరగతి పరీక్షలకు ఓపెన్లో ఫీజు కట్టింది. కొడుకు రెగ్యులర్లో చదివి 562 మార్కులు కొడితే తల్లికేమో 360 మార్కులతోని పాస్ కొట్టింది. ఫలితాలు చూసుకొని తల్లి కొడుకులిద్దరూ మురిసిపోయిండ్రు. చదువుకు వయసు అడ్డుగాదని మరోసారి నిరూపించింది ఈ కన్నతల్లి. అవును, నీకు మా సిరమ్మ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పిందా? చెప్పింది, నేనే ఫాలో అయితలేను. ఆహా, అప్పుడే అంత దాకా వచ్చిందా? అయినా మా సిరమ్మ నన్నేమో రాసి రంపాలు పెట్టింది. అయినా అవో రూల్సా? చెప్పిపోవాలి, చెప్పులేసుకొని పోవాలి. నీకు అంతే తెలుసు. నన్ను ఎంత గోస వచ్చుకుందో తెలుసా నీకు? ఆఫీస్కి వచ్చినో రాలేదో అని వీడియో కాల్ చేసి మరి చూపెట్టమనేది. అవ్వా, అన్ని అరాచకాలు భరించుకుంటే ఇంకా ఇక్కడనే ఎందుకున్నావు? పని మీద దిల్దార్ మీద నాకున్న ప్రేమ రాది. అయితే నువ్వు నేను చేతులు కలుపుదాం, సిరమ్మ అరాచకాలను అరిగడదాం. ఓకే సరే, గీళ్ళకు కూడా మనసంటి కష్టమే వచ్చిందంట, చూద్దాంపా. పనులు దొరకని ఈ సీజన్ లా పల్లెల కూలీలకు ఉపాధి పనులే
ఉపాధి కదా. మరి అట్లాంటి ఉపాధి కూలీలకు ఇదివరకు తట్ట పార ఒంట్ల బలం ఉంటే సరిపోయేది. ఇప్పుడు అవి కాకుండా అదృష్టం కూడా ఉండాలంటుర్రు. నిజముల్లా పొద్దంతా పని చేసినాక పొద్దుకి హాజరేసుకుందాం అనుకుంటే నెట్వర్క్ ప్రాబ్లం సిగ్నల్ కోసం కిలోమీటర్ చుట్టూతా ఫోన్ పట్టుకొని తిరిగితే ఏడ సిగ్నల్ అందితే ఆడ టక్కున ఫోటో దిగాలన్నట్టు. వెంటనే రద్దు చేయాలి. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు. మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలి. పనిచేసే చోట మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ హాజరు శాతం అందకపోతే చేసిన పనికి కూడా కూలీ అందని పరిస్థితి ఉన్నదని మొత్తుకుంటున్నారు. పెద్ద పెద్ద కొలువు పెద్ద పెద్ద పోస్టులలో తప్పించుక తిరిగే ఆఫీసర్లకు పెడితే ఓకే గానీ మా అవసొంటి కట్టజీవులకు ఏంది ఈ రూల్స్? కేంద్ర సర్కారు తెచ్చిన ఈ పద్ధతి మాకు అసలు నచ్చలేదు. మా పాత పద్ధతులనే హాజరయ్యుర్రి అని పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి కూలీలు వేడుకుంటున్నారు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.